యూకేజీ కూడా ఇక్కడ కంటిన్యూ చేద్దాం అనుకున్నాము, కానీ అనుకోని కారణాల వల్ల మేము వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోతున్నాము. దానికి చాలా బాధగా ఉంది. అసలు పార్టిసిపేట్ చేసినందుకు పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అందరికీ ఎంకరేజ్మెంట్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్. మేము యాక్చువల్గా వినాయక చవితి అప్పుడు అన్నదానం అనేది స్పాన్సర్ చేస్తాం అన్నమాట. అది కూడా ఎందుకు అని అంటే మా పర్సనల్ ఇష్యూస్ వల్ల మేము స్పాన్సర్ చేయాల్సి వచ్చింది. దానికి కూడా మేడం వాళ్ళు చాలా అప్రిషియేట్ చేయడం అనేది చాలా చాలా గ్రేట్. దానికి నేను ఆ రోజు మాట్లాడలేకపోయాను, కాబట్టి ఇప్పుడు ఛాన్స్ ఇచ్చారు మేడం. అది నేను ప్రూవ్ చేసుకోవాలి అని ఇక్కడి వరకు వచ్చి మాట్లాడుతున్నాను. బట్ నేను ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి స్టాఫ్ని, స్టూడెంట్స్ని అందరినీ మిస్ అవ్వబోతున్నాను. దానికి చాలా చాలా బాధగా ఉంది. అండ్ స్కూల్ మేనేజ్మెంట్ చాలా మంచిది. మా బాబు అసలు స్కూల్కి వెళ్ళడమే గ్రేట్ అనుకున్నాను. అసలు నన్ను వదిలి ఒక క్షణం కూడా ఉండేవాడు కాదు. బట్ స్కూల్కి వచ్చి వాడు ఇంప్రూవ్ అయ్యి కొంచెం బెటర్ అయ్యాడు. కానీ ఇప్పుడు నెక్స్ట్ స్కూల్కి వెళ్తున్నాను, అక్కడే కొంచెం ఎట్లా ఉంటాడు అనేది టెన్షన్గా ఉంది. ప్రిన్సిపల్ మేడం కూడా ఎప్పుడు మెసేజ్ పెట్టినా, పర్సనల్ మెసేజ్ పెట్టినా, ఏది పెట్టినా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారనమాట ఏదన్నా కాడ. గృహలక్ష్మి మేడం కూడా చాలా బాగా కేర్ చేశారు. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ రమేష్. నేను 1999లో ఈ స్కూల్లో చదువుకున్నాను. అప్పుడు మా మేడం గారు, లక్ష్మీ మేడం గారు, గృహలక్ష్మి మేడం గారు అన్నమాట. ఆవిడ మాకు ఎంతో పాఠాలు నేర్పించారు. ఎన్నో విధాలుగా మాకు చదువులో చాలా ఎంకరేజ్ చేసి ఆ టైంలో ఎంతో బాగా చెప్పారు. నేను ఈరోజు ఇలా బ్రతుకుతున్నామంటే సమాజంలో ఆవిడ మాకు నేర్పిన, మా మేడం గారు మాకు నేర్పిన సంస్కారమేనండి. అంతేకాకుండా ఇప్పుడు నా డాటర్ని నర్సరీ నుండి ఇక్కడే చదివిపిస్తున్నానండి. అంతేకాకుండా స్కూల్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటారండి. అన్ని విషయాల్లో ఎంతో ఎంకరేజ్ చేస్తారు. స్టడీస్ కూడా చాలా బాగుంటాయండి. అంతేకాకుండా కల్చరల్ ఈవెంట్స్లో కానీ ఇంకా ప్రోగ్రామ్స్, అనేక ప్రోగ్రామ్స్ ఎన్నో స్పోర్ట్స్ విషయంలో అన్ని విషయాల్లోని ఎంతో ముందుకు సాగేలా చేస్తారండి. అంతేకాకుండా ఇంకా ఇలాగే అభివృద్ధి చెందుతూ బస్సు పెట్టడం విషయంలో కానీ ఇంకేదైనా చేయటం విషయంలో కానీ ఇంకా ముందుకు రావాలని, ఇంకా స్కూల్ బాగా అభివృద్ధి చెందాలని, అనేక మంది విద్యార్థులు ఇక్కడ తయారయ్యి అనేక మంది బాగుపడాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అంతేకాకుండా లక్ష్మీ మేడం గారికి, శశిరేఖ మేడం గారికి, వాసు సార్కి నా హృదయపూర్వక ధన్యవాదములండి. థ్యాంక్ యూ. నా పేరు తులసి అండి. మా మనవరాలు జెసిక రవీంద్ర స్కూల్లో యూకేజీ చదువుతుంది. స్కూల్ మేనేజ్మెంట్ చాలా బాగుంది. అన్ని కల్చరల్ ఈవెంట్స్, ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్ అన్ని విధాలా చాలా బాగుంటుంది స్కూల్లో. గృహలక్ష్మి మేడం, శశిరేఖ మేడం చాలా బాగా చేస్తారు. అంతా బాగుంటుంది. స్టడీలో చాలా బాగుంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మేము. ఒక గ్రాండ్ పేరెంట్గా మమ్మల్ని గుర్తించి మాకు అవార్డ్స్, సర్టిఫికేట్స్ అన్నీ మాతో ఇప్పించారు. చాలా హ్యాపీగా ఉంది. నేను మాతో చేయించాను. చాలా హ్యాపీ మాకు. అన్నిట్లో బాగుంటుంది. అన్ని చదువులో కానీ దీంట్లో కానీ సొంత పిల్లల్లాగా చూసుకుంటారు పాపని, వాళ్ళందరినీ.